ఖచ్చితంగా నల్ల చట్టమే ఇది. ఎందుకంటున్నాం అని అంటే సంపాదించుకున్నది, కష్టపడి సంపాదించుకున్నది మనమైతే మన ఒరిజినల్ పేపర్స్ మీద జగన్ గారి బొమ్మ అవసరమైంది అని అడుగుతున్నా. నీకు ఏ దురుద్దేశం లేకపోతే ముఖ్యమంత్రి నీ బొమ్మ మా కాగితాల మీద ఎందుకని నేను అడుగుతున్నాను. అదేవిధంగా మా కాగితాలు, ఒరిజినల్ కాగితాలు నీ దగ్గర ఉండడం ఏంటని అడుగుతున్నాను. ఇదేమన్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కా నీకు? ఆ కాగితాలు ఉంటే మా పేద వర్గాలకు, రైతులకు సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆసుపత్రి అవసరమైన ఖర్చుల కోసము, పిల్లల పెళ్ళిళ్ళ కోసము ఆ కాగితాలు పెద్దల దగ్గర పెట్టుకుని అప్పు తెచ్చుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించుకునే సందర్భాలు మా దగ్గర ఉన్నాయి. అన్ని విధాలుగా చేయవలసిన అప్పంతా చేసేసి ఇంకా ఎక్కడ అప్పు పుట్టని సమయంలో ఈ ఒరిజినల్ పేపర్లను కూడా పణంగా పెట్టి అప్పు తెచ్చే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని చెప్పి అందుకే మా పేపర్ల మీద నీ ఫోటో వేసుకోవడం, మా సర్వేరాల మీద కూడా నీ ఫోటో ఎందుకు, నీ ఫోటో అవసరమే ఉందని అడుగుతున్నాను. మా సర్వేరాల మీద నీ ఫోటో వేస్తావా? ఏమైనా నువ్వు ఇచ్చిన భూములు అయింది? మేము కష్టపడి, మా తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తులై నువ్వెవడమే మా రోజుల మీద నీ బొమ్మ వేసుకోవడానికి? ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు నువ్వు. నీ ఫోటో ఏమని చెప్పి ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? లేనప్పుడు నువ్వు ఎందుకు వేస్తున్నావు అలానే? అంటే నీ భూములను నిర్ధారించుకోవడానిక మా పేపర్ల మీద నీ బొమ్మ వేయడం, మా సర్వేరాల మీద నీ బొమ్మ వేయడం అంటే మాయ కదా భూములు? మేమేమన్నా కౌలుకి చేస్తున్నామా? లేకపోతే మేమేమన్నా మా భూములు కాకుండా చేయడానికే నువ్వు కుట్ర పడుతున్నావని నా పేద ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలని చెప్పి ఇలాంటి దుర్మార్గమైన పాలంటే పారదోలవలసిన అవసరం ఈ చట్టం మీద పేద ప్రజలకు అవగాహన కల్పించి, సమాజానికి అవగాహన కల్పించి ఇలాంటి ప్రభుత్వాన్ని అడ్రస్ లేకుండా చేయవలసిన 5 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి దాదాపు ఒక వ్యక్తి మీద 2,16,000 రూపాయలని ఒక వ్యక్తి మీద అప్పుగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఒకసారి ఆలోచించవలసిన అవసరం మేధావులు ఉన్న మన రాయలందరి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే మనం ఇంట్లో కూర్చొని మన పిల్లల్ని మనం కాపాడుకుంటే ఈ రాష్ట్రం పేద ప్రజలే కదా, ఈ అమాయక ప్రజలే కదా పాడైపోయేదని చెప్పి మనం కానీ ఇంట్లో ఉంటే, మేధావి మౌనంగా ఉంటే ఈ దేశానికే ప్రమాదం వస్తుందని చెప్పి దాన్ని గమనించవలసిన అవసరం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన పురస్కారం మీద పెట్టారని చెప్పి దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి ఏదైతే ఈ నల్ల చట్టం ఉందో, ఈ నల్ల చట్టం ఏదో కేంద్ర ప్రభుత్వం పెట్టమన్నది అందుకని నేను పెట్టానని చెప్పి దోబుచ్చులాడతాను. నీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధి విధానాలు ఉంటే నువ్వు బయటపెట్టు, నువ్వు ఖచ్చితంగానే అలాంటివి ఈ రోజుకి బయట పెట్టవు. కానీ నీ మీద ఉన్న నెపాన్ని మాత్రం కేంద్రం మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్న కుట్రలో భాగమని చెప్పి నీ మంత్రులు మాట్లాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాబడుతున్నది అలాంటి దుర్మార్గులు ఎంత దుర్మార్గులు అంటే 28 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకి, నా మాలా మాధవ పిల్లలకి రెక్కలకు కొనుబొమ్మలు గీయించి, గుండి గీయించి, సున్నం బొట్లెట్టి ఊరేగిస్తే దాన్ని త్రిపాఠి అనే ఎస్పీ గారు బయటికి తీసుకొచ్చి ఆ బాధితులకు అండగా నిలబడి, దళిత సంఘాలన్నీ కూడా అండగా నిలబడి 28 సంవత్సరాల తర్వాత కూడా ఈ దుర్మార్గుడికి, కోట అధిమితులు అనే దుర్మార్గుడికి శిక్ష వేసిందని చెప్పి విశాఖపట్నం కోర్టు అందరికీ తెలిసి వేసింది. అలాంటి వ్యక్తులు కూడా పోటీలో నిలబెట్టి ఆయన పోటీ చేయించడంటే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక విలువలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఆయనకి లేవు, అంతకంటే నైతిక విలువలు ఈయనకి లేవు. ఖచ్చితంగా ఇక్కడ కొండలను పిండి చేయడం, బాగా కాజేయడం బాగా అలవాటైంది కాబట్టి మన్నపేట నియోజకవర్గం మీద ఆదాయం బాగుంది, అక్రమ ఆదాయం బాగుందని చెప్పి ఖచ్చితంగా రామచంద్రపురం నుంచి వలస వచ్చి మన్నపేట మీద ఆయన దృష్టి పడ్డదని చెప్పి కానీ ఇన్ఛార్జికి వచ్చిన ఆయన ఇక్కడే మక్కం వేసి ఇక్కడే పోటీ చేయడం అంటే అది శిక్ష పడిన ముద్ద అయింది. ఖైదీ అయినా పేద ప్రజలకు ఇది కూడా అర్థం అవ్వలేదు. ఒక ఖైదీని మనం ఎమ్మెల్యే చేసుకున్నామా? ఇంతకైనా దౌర్భాగ్య పరిస్థితి ఏదైనా ఉందా? దళితుల్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీని కూడా ఏమండినా సస్పెండ్ చేయడం, ఖచ్చితంగా దాని మీద మాట్లాడటం, ఎన్నో ఘటనలు ఈ రకంగా ఉన్నాయని చెప్పి మచ్చుకి మేము వెళ్ళవలసింది అమలాపురం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందని, రవాణా సౌకర్యం కూడా మాకు సరిగా లేదని చెప్పి ఆఖరికి రాయవరం నుంచి బయలుదేరితే ఎవరైనా నా పేద ప్రజలు మండపేట రావాలి, లేదా మాచవరం రావాలి, మాచవరం నుంచి రావులపాలెం బస్సు ఎక్కాలి, మళ్ళీ రావులపాలెం దిగి రావులపాలెం నుంచి మళ్ళీ
ఈ అన్ని బస్సులు ఎక్కి వెళ్ళేటప్పటికీ అక్కడ అధికారం ఉండకపోవడంతో ఆ రోజు కూలి పని పోయే, ఆ రోజు మా కూలికి వెళ్ళే కూలి పని పోయే, అక్కడ పని అవ్వకపోయే ఈ దారుణమైన పరిస్థితుల్లో ఏ పని కూడా మాకు అవ్వకుండా కేవలం నా రిక్షా కార్మికులు ఈ రోజుకి సంఘం రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నేనే ఈ రోజుకి కూడా నా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఈ రోజుకి అవ్వలేదు. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి అక్కడ కలపడం వల్ల మాకు అన్ని రంగాలకు ఇబ్బంది